మెహదీపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది. గుడి మల్కాపూర్లోని అంకుర ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం మంటల్ని ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఆసుపత్రి నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ మెహదీపట్నంలో హాస్పిటల్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అంకుర ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఇక మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మంటల వల్ల నిప్పు రవ్వలు కిందకు పడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఫైర్ మొత్తం పై అంతస్తులకు పాకుతోంది. గుడి మల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం హాస్పిటల్ పై బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లని కిందకి పంపించేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఫైర్ సిబ్బంది ఒకవైపు మంటలు ఆర్పుతున్నారు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్ ని అందరినీ కిందకి తరలించేస్తున్నారు. ఇక మరి ప్రస్తుతం ఐసీయూలో ఉన్న వారి పరిస్థితి ఏంటి, అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఫైర్ సేఫ్టీ సిబ్బంది అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆసుపత్రి పై భాగాన మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. అంకుర ఆసుపత్రి వద్ద ప్రస్తుతం మంటలు చెలరేగిన దృశ్యాల్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్, అంకుర ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, టీవీనరసీరావు ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జి కింద 66వ పిల్లర్ వద్ద ఉన్న అంకుర ప్రైవేట్ హాస్పిటల్లో సాయంత్రం 5:20 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే హాస్పిటల్లోని 5వ ఫ్లోర్ లో ప్రస్తుతానికి అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రాథమికంగా అయితే గుర్తించారు. ప్రస్తుతానికి అయితే అటు 5th ఫ్లోర్ నుంచి కూడా కొంత అగ్ని కిరణాలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో హాస్పిటల్లో ఉన్న వివిధ వార్డులకు సంబంధించిన అందరూ కూడా ఈ రోగులను కిందకి తరలిస్తున్నట్టుగా హుటాహుటిన ఇటు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక ఫ్లోర్ నుంచి కూడా కింద మంటలకి అలుముకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి అయితే ఇటు స్థానిక పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి హాస్పిటల్లో ఎంతమంది రోగులు ఉన్నారు, ముఖ్యంగా చిల్డ్రన్ హాస్పిటల్ కాబట్టి చిన్నపిల్లలకు సంబంధించిన రోగులు కూడా ఉంటారు కాబట్టి వారి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లోర్ కు సంబంధించి ఎవరైనా అక్కడ వార్డులలో రోగులు ఉన్నారా లేదా అని ప్రస్తుతానికి అయితే తెలియాల్సింది. ప్రస్తుతానికి అయితే ఒక ఫ్లోర్ నుంచి మరొక ఫ్లోర్ కూడా మంటలు వ్యాపించడం చేస్తుంది. మనకి విజువల్స్ లో చూసుకుంటే కూడా హాస్పిటల్ 5th ఫ్లోర్ లోని బాల్కనీ ప్రాంతంలో కూడా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి అటు అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. ఘటనకి అగ్ని కిరణాలను కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా ఒక ఫ్లోర్ సంబంధించి ఎందుకంటే హాస్పిటల్ అంతా కూడా కొంత కంజెస్టెడ్ ఏరియా ఉంది కాబట్టి ఒక ప్రాంతాన్ని ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్ కి అంటుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి అయితే మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే. కిరణ్, మొత్తం అక్కడికి ఎన్ని ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి, ఇంకా మంటలను అదుపు చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు? ప్రస్తుతానికి అయితే 2 ఫైర్ ఇంజిన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. సమాచారం వెంటనే కూడా అటు స్థానిక పోలీసులు అదే స్థానికంగా ఉన్న వారు కూడా హుటాహుటిన ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతానికి చేరుకుని ఆ ఫ్లోర్ లో ఎవరైనా ఉన్నారో కూడా గుర్తించే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. కొంతమంది రోగులను కూడా అక్కడి నుంచి కిందకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఒక ప్రాంతం నుంచి కిందకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి అయితే 3 నుంచి 3 ఫైర్ ఇంజిన్లు కూడా ఘటనాస్థలం చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లో ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇటు పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అగ్ని పిల్లలు ఎగిసిపడడానికి కారణం షార్ట్ సర్క్యూట్ ఇతర కారణాలైన కూడా ప్రస్తుతానికి అయితే కూడా ఇటు పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ముందుగా ఎక్కడి నుంచి మంటలు వస్తున్నాయి, మంటల ప్రాంతాన్ని గుర్తించి అక్కడ నీళ్లు చల్లి కూడా వాటిని కొంత కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మనకు అందుకున్న సమాచారం ప్రకారం అయితే ఒక ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ కూడా అంటుకునే అవకాశం ఉంది కాబట్టి కొంత స్పీడ్ గా దీన్ని మంటలు అదుపు చేసే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రోగులు కూడా ఉంటారు కొంతమందికి సంబంధించి, ఎందుకంటే చిల్డ్రన్ హాస్పిటల్ కాబట్టి చిన్నపిల్లలకు సంబంధించిన వార్డులు ఉంటాయి కాబట్టి ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన ఏదైతే ఫ్లోర్ ఉందో ఫ్లోర్ సంబంధించి ఐసీఆ లేకపోతే జనరల్ వార్డా అది ఇంకైనా సంబంధించిన వారు ఇక్కడ ఉంటారని ప్రస్తుతానికి ఇంకా పూర్తి సమాచారం కూడా తెలియాల్సింది. కిరణ్, ప్రస్తుతం అయితే పై అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయి. అదే విధంగా పేషెంట్స్ కానీ లేకపోతే అంకుర ఆసుపత్రి సిబ్బంది కానీ ఏం చెప్తున్నారు ఘటనకి సంబంధించి?
ప్రస్తుతానికి అయితే ఇక ఘటనకు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కూడా ఈ అగ్నిమాపక సిబ్బందికి పోలీసులు సమాచారం అందించడం జరిగింది. ఆ తర్వాత ఆ పోలీసులకు సంబంధించి వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఆ ఫ్లోర్ సంబంధించి ఎలాంటి అగ్నిమాపకం విద్యుత్ జరిగిందా లేకపోతే సిలిండర్ ఏదైనా బ్లాస్ట్ అయిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఘటనకు సంబంధించి ఎవరైనా అందులో చిక్కుకున్నారని కూడా కొంత సమాచారం తెలియాల్సి ఉంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా ఈ హాస్పిటల్లో? హైదరాబాద్ నగరంలో ఫైర్ సేఫ్టీ పాటించని అపార్ట్మెంట్లు ఎక్కువ చేసి, ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో డజన్ల కొద్దీ ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి. ఎక్కడ ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా అక్కడ నిబంధనల విరుద్ధంగా కట్టడాల నిర్మాణం చేయడంతో ఇలాంటి ప్రమాదం జరిగినట్టుగా ఇటీవల జరిగిన సంబంధించి ఘటన చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఈ హాస్పిటల్ సంబంధించి కూడా ఫైర్ నిబంధనలు ఉన్నాయా, అసలు ప్రమాదానికి సంబంధించిన ఘటన కారణాలు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రస్తుతం హాస్పిటల్ కావడం కొంతమంది రోగులు ఉంటారు కూడా వాళ్ళంతా కూడా భయంతో పరుగులు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని వాటిని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. మరొక గంటలో కూడా ఆ మంటలు అదుపు చేసే అవకాశం ఉన్నట్టుగైతే సమాచారం ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా గాయాలయ్యా లేకపోతే అందులో మంటలో చిక్కున్నా కూడా కొంత సమాచారం తెలియాల్సి ఉంది. కిరణ్, మరి ప్రస్తుతానికి అది చిన్నపిల్లల హాస్పిటల్ అంటున్నారు కాబట్టి కొంత చిన్నపిల్లల పేషెంట్స్ గా ఉండే అవకాశం ఉంటుంది కదా, మరి వాళ్ళని పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఎటువంటి అరేంజ్మెంట్ చేశారు? అంబులెన్స్లు ఎన్ని అందుబాటులో ఉంచారు? ప్రస్తుతానికైతే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ కొంత నీటిని కూడా స్ప్రెడ్ చేసి వాటిని కొంత మంటల్ని కూడా అదుపు చేసే ప్రయత్నం మీద చేస్తున్నారు. ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ వార్డులో ప్రస్తుతం ఎవరైనా పిల్లలకు సంబంధించిన వార్డా లేకపోతే జనరల్ వార్డా కూడా తెలియాల్సింది. అందులో ఎంతమంది చికిత్స పొందుతూ కూడా కొంత సమాచారం వెంటనే ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడ హాస్పిటల్ వద్ద చేరుకోవడం, ఆ హాస్పిటల్ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కూడా మంటలు ఎగిసిపోతున్న నేపథ్యంలో వాటిని అదుపు చేసే పనిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత భయానక పరిస్థితి ఉన్నది కనిపిస్తుంది. హాస్పిటల్లో కూడా కొంత వివిధ ప్రాంతాల నుంచి కూడా చికిత్స పొందేందుకు వస్తారు. కాబట్టి హాస్పిటల్లో ఎంతమంది రోగులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా కొంత సమాచారం తెలియాల్సి ఉంది. అంటే బిల్డింగ్ పక్కకి వ్యాపించకుండా ఎటువంటి చర్యలు చేపట్టారు? ప్రస్తుతానికి అయితే ఆ ఫిఫ్త్ ఫ్లోర్ లోని కొంత బాల్కనీ ప్రాంతాల్లో కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. కాబట్టి అవి మరొక ఫ్లోర్ కి అంటుకోకుండా ఉండే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేసినట్టు తెలుస్తుంది. ఆ 3 వైపుల నుంచి కూడా ఎక్కడైతే మంటలు ఎగిసి పడుతున్నాయో ఆ ప్రాంతం గుర్తించడం జరిగింది. అక్కడ కొంత వాటర్ కూడా స్ప్రెడ్ చేసినట్టుగా సమాచారం ఉంది. ఆ మంటలను మరొక ఫ్లోర్ కి అంటుకోకుండా కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది వాటర్ ని డిస్ప్లే చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. మరొక గంట 20 నుంచి 30 నిమిషాల మధ్యలో కూడా కొంత మంటలు అదుపు చేసే అవకాశం అయితే ఉంది. ఈ సంబంధించి పూర్తి సమాచారం అసలు హాస్పిటల్లో ఎంతమంది చికిత్స పొందుతారు, అందులో చిన్న సంబంధించిన ఐసీయూ ఉందా, ఎమర్జెన్సీ వార్డ్స్ ఉన్నాయి కూడా కొంత సమాచారం రావాల్సి ఉంది. ఇంకా రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మెహదీపట్నం అంకుర హాస్పిటల్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి మనం దృశ్యాలు చూస్తున్నాం. అయితే హాస్పిటల్ పై భాగంలో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి పోలీసు ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల్ని అదుపు చేయడానికి, పక్కకు వ్యాపించకుండా ఉండడానికి జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు. హాస్పిటల్లో మంటలు చెలరేగినటువంటి అంతస్తుల్లో ఏముంది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ప్రమాదానికి ప్రాథమిక నిర్ధారణకైతే ఇంకా రాలేదు. ప్రస్తుతానికి మంటల్ని అదుపు చేయడానికి ఎక్కువ సమయం తీసుకునేటట్లుగా కనిపిస్తోంది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి 2 ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి, మంటల్ని అదుపు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ కానీ వారి తాలూకా బంధువుల్ని కానీ వెంటనే బయటకు పంపిస్తున్నట్లుగా చెప్తున్నారు. మనకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం 2 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేస్తున్నారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది.